హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ ఎకరానికి ఎంత పడుతున్నాయి, మరి ఎంత అమౌంట్ పడుతుంది, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో, ఎవరెవరికి పడుతున్నాయో తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అయితే ఎప్పుడు పడుతున్నాయో తెలుసుకుందాం. ఇక ప్రతి ఒక్క రైతులకు కూడా, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుకు కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. మరి ఎంత క్రెడిట్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా 7,500 రూపాయలైతే రైతు భరోసా పథకం ద్వారా క్రెడిట్ అవుతుంది. అలాగే రైతులకు కానీ, కౌలుదారులకు కానీ పెట్టుబడి సహాయం కింద ప్రతి ఒక్కరికి కూడా 7,500 కూడా పడడం జరుగుతుంది. మొత్తం ఎకరానికి 15,000 రూపాయలైతే మీ అకౌంట్‌లో, ప్రతి ఒక్క రైతు అకౌంట్‌లో క్రెడిట్ అవ్వబోతున్నాయి. మరి మీరు ఒక భరోసా, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రాగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భరోసా అనేది రైతులకు ఇస్తున్నామనేసి ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున క్రెడిట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే చేసుకోవాలండి. ఈకేవైసీ అంటే ఏమీ లేదు, ఆధార్ కార్డ్ ఐడీ అనమాట. ఆధార్ కార్డ్ ఐడీలో మీ ఫోన్ నెంబర్లు కానీ, ఇంటి నెంబర్లు కానీ ఏదైనా కొద్దిగా కొత్తగా మార్పులు చేర్పులు రావచ్చు. అప్డేట్ చేసుకోవాలి. మీ సెంటర్‌లో 15,000 రూపాయలు పెడితే చేస్తారు. ఫ్రీ సెంటర్‌లో చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ పట్టా పాస్‌బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అలాగే మీరు ఏదైనా ఆధార్ కార్డ్ ఐడీ జిరాక్స్, అలాగే మీరు ఇంకేదైనా ఐడీ, ఓటర్ ఐడీ కానీ ఐడీ జిరాక్స్, ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఒక జిరాక్స్, ప్రతి ఒక్కరు ఈ 4 జిరాక్స్‌లయితే తీసుకోవాలి. అలాగే ఫోన్ నంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. చూసారు కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. థాంక్స్ ఫర్